వచ్చే ఎన్నికలకు సర్వశక్తులు కూడగడుతున్న టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఈ నెల 17న జరగనున్న చిలకలూరుపేట సభపై ఫోకస్ చేసింది. ప్రధాని మోదీ హాజరు కానున్న ఈ సభను గ్రాండ్ సక్సెస్ చేసి తమ సత్తా ఏంటో జగన్ కు చూపించాలని ఆరాటపడుతోంది. అందుకే బహిరంగ సభ ఏర్పాట్లను యువనేత నారా లోకేష్ స్వయంగా పర్యవేక్షించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లా కీలక నేతలతో ఆయన సమావేశమయ్యారు. చిలకలూరుపేటలో ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆయన స్వయంగా రేపు వెళ్లబోతున్నారు. ఏపీలో జగన్ ను ఓడించడమే లక్ష్యంగా 3 పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో చిలకలూరుపేటలో తొలి సభను నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు. మోదీ షెడ్యూల్ చూసుకుని ఈ నెల 17 లేదా 18న ఈ సభ జరగనుంది. చిలకలూరుపేట సమీపంలోని బొప్పూడి దగ్గర సభ కోసం ఏర్పాట్లు మొదలుపెట్టారు. ప్రధాని పాల్గొనే సభను కనీవిని ఎరగని రీతిలో నిర్వహించాలని 3 పార్టీలు పట్టుదలగా ఉన్నాయి. చంద్రబాబు ఆలోచనను కార్యాచరణలో పెట్టేందుకు నారా లోకేష్ రంగంలోకి దిగారు. సోమవారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో శంఖారావం కార్యక్రమాన్ని ముగించుకుని నేరుగా అమరావతి చేరుకోనున్నారు. ఇకపై సభ ఏర్పాట్లను ఆయనే నేరుగా పర్యవేక్షించబోతున్నారు. ఇప్పటికే మహానాడు, నవశకం లాంటి భారీ బహిరంగ సభలను నిర్వహించడంలో లోకేష్ కీలక పాత్ర పోషించారు. 266 రోజుల పాటు 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన లోకేష్ విజయనగరం జిల్లా పోలేపల్లిలో ముగింపు సభ నిర్వహించారు. ఆ సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో పాటు అందులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు లక్ష్యాన్ని చిలకలూరుపేట సభ ద్వారా ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. ఏపీ అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలు, ముఖ్యంగా రాజధాని అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు లాంటి అంశాలపై ప్రధాని హామీ ఇస్తారని భావిస్తున్నారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని సమ్మిళితం చేసి రాబోయే 5 ఏళ్లలో పరిపాలన అందిస్తామంటూ ఈ సభ ద్వారా ఆంధ్ర జనానికి హామీ ఇవ్వాలని నిర్ణయించారు.